బ్రేకింగ్ న్యూస్ బాలయ్య నటవారసురాలుగా ఆయన చిన్న కూతురు తేజస్విని తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఒక జ్యువెలరీ యాడ్ లో నటించింది తేజస్విని. ఇప్పటికే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ కంటే ముందే కెమెరా ముందుకు వచ్చేసింది తేజస్విని. ఆమె నటించిన యాడ్ లో ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. తేజస్విని కేవలం యాడ్స్ వరకే పరిమితమా లేక సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. తేజస్విని వైజాగ్ ఎంపీ భరత్ సతీమణి, ఒక బిడ్డకు తల్లి చెప్పాలి. సో ఇక మరింత సమాచారం మా రైట్. ఇక ప్రస్తుతం అయితే అటు తేజస్విని ఒక యాడ్ లో కనిపించడం కూడా బాలయ్య ఫ్యాన్స్ లో అయితే మరింత ఆనందాన్ని పెంచిందనే చెప్పాలి. ఇక మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్ చెప్పండి, ప్రస్తుతం అయితే బాలయ్య కూతురు తేజస్విని ఒక యాడ్ లో చూసైతే ఫ్యాన్స్ రచ్ అయితే మామూలుగా లేదు. సినిమాలోకి ఎంట్రీ ఇస్తారా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఈ ఎంట్రీ ఇక్కడతో ఆగుతుందా లేదంటే ఎటు వెళ్ళబోతుంది అనుకోవచ్చు? నిజంగానే బాలయ్యకి నటవారసులుగా చాలామంది ముందు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నందమూరి వారసులుగా చెప్పాలి. ఎందుకంటే నందమూరి సీనియర్ ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఇప్పటి వరకు మగవాళ్లే అంటే అబ్బాయిలే హీరోలుగా వచ్చారు. చాలా వరకు మనల వరకు అంటే బాలయ్య తర్వాత వాళ్ళన్న ఇలాగ అనేక కుటుంబాలు అనేక మంది మగవాళ్ళు వచ్చారు. కానీ నటవారసురాలిగా బాలయ్యకి సంబంధించి కావచ్చు, నందమూరి కుటుంబం నుంచి ఒక మహిళ తెరపైకి రావడం అనేది నిజంగానే చాలామంది ఫ్యాన్స్ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా నిజంగా ఒక షాక్లో ఉన్నారు. ఇప్పటివరకు బాలయ్య నటవారసుడిగా ఆయన కొడుకు మోక్షజ్ఞ వస్తాడనేది ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మోక్షజ్ఞకి ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు ఒక ట్రైనింగ్ అవుతున్నట్టుగా అనేక వరకు మనకి ఒక మూవింగ్ పిక్చర్స్ కావచ్చు, మిగతా కావచ్చు బయటికి సోషల్ మీడియాలో మనకు వైరల్ అయ్యాయి. ఎందుకంటే బాలయ్యకి నటవారసుడిగా రాబోతున్నారు మోక్షజ్ఞ అనేది ఇప్పటివరకు మనకి కనిపించింది. కానీ ఒక్కసారిగా ఊహించని పరిణామంగా ఇప్పుడు తేజస్విని తెరపైకి వచ్చారు. తేజస్విని ఒక జ్యువెలరీ యాడ్లో, ఒక డైమండ్కి సంబంధించిన యాడ్లో ఆమె చూపించిన నటన కావచ్చు, హావభావాలు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ అంటే నిజంగానే ఒక సీనియర్ హీరోయిన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అందులో డాన్స్ మూమెంట్స్ నిజంగానే నందమూరి కుటుంబంలో ఆ నటన అనేది వాళ్ళకి రక్తంలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ వరకు, తర్వాత తారకరత్న ఇలాగ అనేక మంది మనకి తెరపైన కనిపిస్తుంటారు. వాళ్ళ బ్లడ్లోనే వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ నటన అనేది ఉంది. కానీ మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్టీఆర్కి దాదాపు కుమార్తెలందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా నటన వైపు మొగ్గు చూపించలేదు. చిన్న చిన్న పాత్రలు అంటే కొన్ని సందర్భాలు ఇప్పటికీ మనం గుర్తుపట్టలేము. ఆయన పెద్ద కుమార్తె ఇటువంటి వాళ్ళు చిన్న చిన్న పాత్రలు వేసిన సందర్భాలు ఉన్నాయి ఓల్డ్ సినిమాస్లో, కానీ అవి ఎక్కడ గుర్తుపట్టలేము. కానీ మగవాళ్ళ బాలకృష్ణ చాలా సూపర్ స్టార్గా వెలుగొందారు. ఆయన ఇప్పటివరకు అనేక సినిమాలు చేస్తున్నారు. బాలయ్యకి ఓన్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికొచ్చిన యువతర హీరోలతో సైతం బాలకృష్ణ పోటీ పడుతున్నారు. అంటే బాలయ్య అంటే అభిమానించిన వాళ్ళు లేరని చెప్పాలి. ఎందుకంటే అది ఫ్యాన్స్ బేస్తో సంబంధం లేకుండా ఆయనకి అనేక మంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ కావచ్చు, ఆయన ప్రదర్శించే యాక్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ మాత్రమే ఆ కుటుంబం నుంచి వస్తారనేది ఇప్పటి వరకు అంచనా వేశారు. కానీ ఆయనకంటే ముందు మనకి తేజస్విని మనకి కనిపిస్తుంది ఈ యాడ్ ద్వారా. అంటే ఎంత చర్చ జరిగిందంటే ఇప్పటికే ఒక సీనియర్ నటుడు నందమూరి తారక రామారావుకి మనవరాలిగా, అంటే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మనవడుగా, తారకరత్న మాత్రమే మనం ఆయన వారసులుగా మన సినిమాలో చూసాం హీరోలు. కానీ ఆమె మనవరాలు ఒక హీరోయిన్గా రాబోతుందా? ఎందుకంటే ఈ యాడ్లో చూపించిన హావభావాలు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, దానికి ఉండే హైప్ కావచ్చు, నిజంగానే ఆ కుటుంబం నుంచి రావాలనే కోరిక అందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నటన చూసిన తర్వాత ఆమెకి నిజంగానే ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రావాలనే ఆకాంక్ష అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు ఆమెను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మోక్షజ్ఞే తనకి తమ్ముడు, అంటే చిన్నవాడు ఆమె. అంటే తేజస్విని పెళ్ళయింది, ఆమె భర్త విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు, ఒక బిడ్డకు తల్లి, ఇంత బాధ్యతలు నెరవేర్చుతూనే ఆమె ఒక హీరోయిన్గా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాడ్లో చూస్తుంటే నిజంగా చాలా ఆవిడ ఒక కొత్తగా అరంగేట్రం చేస్తున్న ఒక హీరోయిన్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఇప్పటికే ఆమె యొక్క బ్రాహ్మణి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మనకి మంత్రి లోకేష్కి భార్యగా ఉన్నారు. ఇంత రాజకీయ ఫ్యామిలీస్ నుంచి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఒక నందమూరి వారసురాలుగా, ప్రత్యేకంగా బాలయ్యకి కుటుంబంలో వారసురాలుగా మనకి రావడం చూస్తుంటే చాలామంది దాన్ని ఆహ్వానిస్తున్నారు. బాలయ్య అభిమానులు ఆనందానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఈ యాడ్ చూసిన తర్వాత
అందులో అన్నీ అంటే అందులో యాక్షన్ కావచ్చు, లేకపోతే హావభావాలు కావచ్చు, ఒక హీరోయిన్ మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో డాన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అంచనాలు ఒకటే వేస్తున్నారు. ఖచ్చితంగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కంటే ముందుగానే తేజస్విని సినిమాలోకి రాబోతుందా, ఆమె వస్తుందా అనేది నిజంగా ఆ ఆకాంక్ష అనేది వ్యక్తమవుతుంది ఏమో. అంటే ఇప్పటివరకు అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఆమె ఒక అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకి చాలా వరకు మనకి తెలుగు చిత్రసీమలో చాలా వరకు పెద్దపీట వేస్తున్నారు. అటు విజయశాంతి కావచ్చు, లేకపోతే పాతతరం హీరోయిన్స్ చాలామంది కావచ్చు, ఇలాగ అనేక మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్ ఓరియంటేషన్ ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా వరకు మనకు తగ్గిపోయినాయి. హీరోయిన్ అంటే కేవలం పాటలకే, గ్లామర్ పాత్రలకే పరిమితమై వెళ్ళిపోతున్న సందర్భాలు మనకి ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాయి. అంటే 1-2 పాటలు తప్ప ఆ హీరోయిన్కి ప్రధానమైన పాత్ర లేకుండా పోయినాయి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు తేజస్విని చూసిన తర్వాత అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చాలా అవసరం ఉంది తెలుగు సినిమాకి. అలాంటి పాత్ర అంటే ఆ నందమూరి కుటుంబానికి కావచ్చు, బాలయ్య ఉండే ఆ కుటుంబానికి కావచ్చు, బాలయ్య వారసురాలిగా ఆమె ఆ హీరోయిన్ ఓరియంటేషన్ సినిమా చేస్తే బాగుంటుందనేది ఒక ఆకాంక్ష అయితే వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో అవికి ఎక్కడ లేని ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే మిగతా ఆమె పైన అభిమానం చూపించడం కావచ్చు, బాలయ్య వారసురాలుగా రావాలని ఒక ఆకాంక్ష కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే మనకు కనిపిస్తుంది. ఒక చిన్న అంటే దాదాపు ఒక చిన్న యాడ్ అనేది నిజంగానే అంత ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇప్పటికీ కేవలం అంటే ఆవిడ ఇక్కడితోనే పరిమితం అవుతారా అంటే యాడ్కే, లేకపోతే సినిమాల్లోకి వస్తారనే చర్చ మామూలుగా మిగతా సెక్టార్లో జరుగుతుంటే బాలయ్య అభిమానులు మాత్రం ఆవిడ రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వస్తే ఖచ్చితంగా ఒక సక్సెస్ అనే మాటే మనకి వినిపిస్తోంది.